యోగి కళా విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు జరిగాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. కూచిపూడి నాట్యం ఎంతో ప్రాముఖ్యమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. 2029 లోపు కూచిపూడి విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం సారథ్యంలో బ్రహ్మాండంగా 25 రోజుల పాటు శిక్షణా తరగతులు, వేసవి తరగతి శిక్షణ ముగించుకొని చాలా చక్కగా దాదాపుగా 137 మంది సబ్ జూనియర్, జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ పిల్లలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా శిక్షణ ముగించుకొని ముగింపుగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించాను. నాతో పాటు మరి ఏదైతే వీసీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా కళాపీఠానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కూచిపూడి సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం. కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఇటీవల 3 కోట్లతో బ్రహ్మాండంగా కోనేరును అభివృద్ధి చేస్తున్నాం. వాటన్నిటితో పాటు రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఈ కూచిపూడి ఈ ప్రాంగణంలో అవుట్డోర్ స్టేడియంగా ఉన్నదాన్ని ఇండోర్ గా చేసే ప్రణాళికలు, అదేవిధంగా ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోయిన సంవత్సరం దాదాపుగా 3000 మంది ఒకేసారి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఒకేసారి 3000 మంది ఇక్కడ నృత్యం చేశారు. తద్వారా నెమలలు నాట్యం పడినట్టుగా